సో ఇవాళ మనం డాన్స్ డాన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకుంటే వీళ్ళంతా ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉంటారు. కానీ అదే మూమెంట్ లో ఒక చుక్క సాస్ జీజీ చేయి మీద పడుతుంది. ఇక దాని వల్ల తను వెంటనే ఈ విలైగా అయితే మారిపోతాడు. ఇక ప్రెసెంట్ లో మనం చూసుకుంటే మోమో తన సైకిక్ పవర్స్ ని యూజ్ చేసి జీజీని అయితే కాపాడుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే దీని వల్ల వీళ్ళ ఇల్లు అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా ఇందులో ఒక్కరు కూడా చాలా దెబ్బలు తగులుతాయి. ఇక ఇక్కడే ఉన్న ఐరా ఇంకా టర్బో గ్రాని కలిసి జీజీని తిడుతూ ఉంటారు. నిజంగా ఇందులో టర్బో గ్రాని ఎక్స్ప్రెషన్స్ చాలా కామెడీగా ఉంటాయి. సరే ఇక్కడ జీజీ ఒకరితో అలా చేసినందుకు తనకి సారీ చెప్తాడు. ఇంకా ఇక్కడే ఉన్న మోమో అంటుంది, గ్రాండ్ మా ఈవిల్ ఐ పవర్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఇక మనం ఇలాగే ఊరుకుంటే మనం ఈవిల్ ఐని కంట్రోల్ చేస్తూ ఉండలేం. దీనిపై సైకో చెప్తుంది, నువ్వు సరిగానే చెప్పావు, మనం తొందరలోనే ఏదో ఒకటి చేయాలి, లేకపోతే మనకి ఇల్లు కూడా ఉండదు. ఇక వీళ్ళంతా ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి ఒక గ్రూప్ అయితే వస్తుంది. ఆ గ్రూప్ అసలు ఎవరో తెలియదు. సైకోనైతే వీళ్ళందరినీ పొమ్మని చెప్తుంది. ఇది విని వీళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ మోమో అంటుంది, అసలు ఈ హయాషి గ్రూప్ ఇంకా రాలేదేంటి? ఇక ఇదే మూమెంట్ లో ఐరా ఇంకా మోమో ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇక మనం చూస్తుండగానే మళ్ళీ అదే గ్రూప్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు, మేమే హయాషి గ్రూప్ అని. సో హయాషి గ్రూప్ అనేది ఒక సింగింగ్ గ్రూప్. సరే దీని తర్వాత వీళ్ళంతా వాళ్ళ ఎక్విప్మెంట్స్ అయితే రెడీ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడే ఉన్న మోమోకి వీళ్ళందరినీ చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మోమో సైకో తోట అంటుంది, వీళ్ళు కూడా స్వీట్ మీడియంస్ అయినా? దీనిపై సైకో చెప్తుంది, లేదు, వాళ్ళు ఆత్మల్ని చూడలేరు. కానీ ఇది ఒక విధంగా మనకు మంచి విషయం అనే చెప్పొచ్చు, ఎందుకంటే మనం ఎక్సోసిజం చేసేటప్పుడు ఆత్మలు వీళ్ళని డిస్టర్బ్ చేయలేవు. సరే ఇప్పుడు వీళ్ళంతా సింగింగ్ చేయడానికి అయితే రెడీగా ఉంటారు. ఇంకా సైకో కూడా ఈ విలైని బయటికి తీయడానికి అన్ని రెడీ చేసుకుంటుంది. ఇప్పుడు మనం చూసినాగానే హయాషి గ్రూప్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. నిజంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందంటే దీనివల్ల అక్కడ ఉండే స్పిరిట్స్ అని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడే ఉన్న సైకో ఈ విలైని మెల్లమెల్లగా బయటికి తీస్తూ ఉంటుంది. దీన్ని చూసి ఈ విలై వెంటనే జీజీకి తన పాస్ట్ లో జరిగిన మెమరీస్ అన్నిటిని చూపిస్తుంది. ఇక అదంతా చూడడం వల్ల జీజీ సైకో తోటి ఇదంతా ఆపేయని అంటూ ఉంటాడు. దీన్ని చూసి సైకో మోమో తోటి అంటుంది, నువ్వు వెంటనే నీ సైకిక్ పవర్స్ ని యూజ్ చేసి అతన్ని పట్టుకో. ఇక సైకో చెప్పినట్టే మోమో కూడా తన సైకిక్ పవర్స్ ని యూజ్ చేసి తనైతే పట్టుకుంటుంది. ఇక దీన్ని చూసి ఈ విలై వెంటనే తన స్పిరిచువల్ పవర్ ని మోమో స్పిరిచువల్ పవర్ తోటి కనెక్ట్ చేసుకుంటాడు. ఇక దీని వల్ల ఏంటంటే మోమో కూడా ఈ విలై యొక్క పాస్ట్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న జీజీ అంటాడు, మీరు ఇతనితోటి ఇలా చేయకండి, నేను అతనితో కలిసి ఆడుకుంటానని నేను తనకి ప్రామిస్ చేశాను. అయినా కానీ తను అసలు ఏం తప్పు చేశాడు? తను కేవలం అందరితో ఆడుకోవాలని అనుకున్నాడు, కానీ తను తన కోరిక నెరవేరకుండానే ఒంటరిగా చనిపోయాడు. ఇంకా ఇప్పుడు తను మళ్ళీ చనిపోబోతున్నాడు. సో ప్లీజ్ మీరు ఇతన్ని చంపకండి, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను కూల్ వాటర్ కి దూరంగా ఉంటా. ఇక ఇదంతా విని సైకో వెంటనే ఇదంతా ఆపేస్తుంది. ఇప్పుడు సైకో అంటుంది, నేను ఇప్పటి నుంచి ఈ విలైని కూడా మన ఫ్యామిలీలోనే యాడ్ చేస్తున్నాను. ఇది విని మోమో అంటుంది, మీరు నిజంగానే ఇలా చేద్దామని అనుకుంటున్నారా? దీనిపై సైకో అంటుంది, తను చెప్పాడుగా తను ఈ విలైని కంట్రోల్ చేస్తానని. ఇంకా ఇది విని నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఐరా అంటుంది, అయితే మనం ఇలాగే ఇతని జీవితాంతం కాపాడుతూ ఉండాలా? ఇప్పుడు ఇక్కడే ఉన్న ఒకరు అంటాడు, అలాగైతే నేను జీజీని కాపాడడానికి ఈ విలై కంటే స్ట్రాంగ్ అవుతాను, ఎందుకంటే నేను ఈ విలై కంటే స్ట్రాంగ్ అయ్యానంటే జీజీని ఈజీగా కాపాడగలను. ఇప్పుడు ఐరా అంటుంది, ఒకరు అయినా కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? దీనివల్ల నువ్వు ఎప్పటికీ ప్రశాంతంగా పడుకోలేవు, ఇంకా దీని మీదంగా నీ ప్రాణాలు కూడా ఎప్పటికీ రిస్క్ లో ఉంటాయి. దీనిపై ఒకరు అంటాడు, ఎందుకంటే జీజీ నా స్నేహితుడు, నేను తన కోసం ఏదైనా చేస్తా. సరే ఇప్పుడు ఇదంతా విని మోమో అంటుంది, ఒకరితో కలిసి నేను కూడా స్ట్రాంగ్ అవుతాను. ఇక ఇదే మూమెంట్ లో ఐరా వచ్చి ఒకరు మించి తన చేని తీసి మోమోతోటి గొడవ పడుతూ ఉంటుంది. ఇక ఎలాగైతేనే ఐరా కూడా దీనికి ఒప్పుకుంటుంది. సరేగా ఇప్పుడు ఇక్కడే ఉన్న జీజీ ఒకరుని హక్ చేసుకుందామని అనుకుంటాడు. కానీ ఇదే మూమెంట్ లో వీళ్ళ ఈ సంతోషాన్ని చెడగొట్టడానికి వర్షం వస్తుంది. ఇక ఏముంది, వర్షంలో జీజీ వెంటనే ఈ విలైగా ట్రాన్స్ఫార్మ్ అయి ఒకరుని కొడతాడు. ఇక ఇదంతా చూసి వీళ్ళు ఎలాగో అలానైతే జీజీని కంట్రోల్ చేస్తారు. ఇంకా హయాషి గ్రూప్ వాళ్ళు కూడా అన్నిటిని ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మనం వీళ్ళ ఇల్లు గురించి మాట్లాడుకుంటే మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక ఈ ఇంటిని వీళ్ళు ఎలాగైతే అట్టలతో అయితే కవర్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం సైకోని ఇంకా జీజీని అయితే చూస్తాం. ఇప్పుడు సైకో తనకి తన పవర్స్ ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తూ ఉంటుంది. ఇంకా మీకు ఈ విషయం గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు జీజీ మోమోని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడు. మీకు తెలుసుంటే చిన్నప్పుడు మోమో తన నెత్తిలో ఒక పోజ్ ని పెట్టుకుని ఎప్పుడు వెళ్తూ ఉండేది స్కూల్ కి. ఇక ప్రెసెంట్ లో సైకో కూడా జీజీతో అలాగే చేయమని చెప్తూ ఉంటుంది. ఇంకా సైకో అంటుంది, నువ్వు ఇలా చేయడం వల్లనే నీ స్పిరిచువల్ ఎనర్జీ బయటకు వస్తుంది, ఇంకా దీని వల్లనే నువ్వు నీ స్పిరిచువల్ పవర్ ని బాగా యూజ్ చేయగలవు. ఇంకా నీ స్పిరిచువల్ ఎనర్జీ అందరికంటే చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంకా నువ్వు దాన్ని కంట్రోల్ చేసావంటే నువ్వు ఈ విలైని కూడా కంట్రోల్ చేస్తావేమో. సరే ఇక దీని తర్వాత నైట్ అవుతుంది, వీళ్ళంతా పడుకుంటారు. ఇప్పుడు ఇక్కడే మనం జీజీని చూస్తాం, తను వాష్రూమ్ వెళ్తూ ఉంటాడు. దీన్ని చూసి ఒకరు కూడా తన వెనకాల వెళ్తాడు. ఇప్పుడు ఒకరు అక్కడ వాటర్ వేడిగా ఉన్నాయో లేదో చెక్ చేస్తాడు. ఇంకా ఇదే మూమెంట్ లో మోమో కూడా లేస్తుంది. ఇక అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వీళ్ళిద్దరు వెళ్తుంటే ఒక కార్డ్బోర్డ్ అయితే చూస్తాడు. దీన్ని చూసి ఒకరు అయితే దాన్ని ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు జీజీ అంటాడు, సారీ, నా వల్లే మీరు ఇంత కష్టపడాల్సి వచ్చింది. దీనిపై ఒకరు అంటాడు, నీకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నన్ను ఫస్ట్ టైం టర్బోగ్రాని పొజెస్ చేసినప్పుడు నేను కూడా మోమో వాళ్ళ ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇక ఇదంతా చూసి నేను డిసైడ్ అయ్యాను, నేను అక్కడ ఉన్నందుకు వాళ్ళు నన్ను జాగ్రత్తగా చూసినందుకు వాళ్ళకి పే
చేయాలని. కానీ ఆ మూమెంట్ లో సైకో చెప్పింది నేను నీ దగ్గర నుంచి మనీ తీసుకోనని. ఇంకా తను చెప్పింది నీకు నిజంగానే రీపే చేయాలని ఉంటే నీలాగే ప్రాబ్లం లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయి. ఇప్పుడు ఇదంతా విని జీజీ అంటాడు ఆంటీ నిజంగానే చాలా మంచిది. ఇక దీని తర్వాత మార్నింగ్ అవుతుంది. ఇంకా అందరికంటే ముందు ఐరా లేస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి ప్రశాంతంగా పడుకుంది ఐరా ఒక్కతే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఇక దీని తర్వాత వీళ్ళంతా రెడీ అయ్యి టిఫిన్ కి అయితే కూర్చుంటారు. ఇప్పుడు ఐరా నేమో ఒకరికి మంచిగా ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి మోమో కూడా తన బౌల్ ని ఐరా దగ్గర పెడుతుంది. దీన్ని చూసి ఐరా నేను నీకు సర్వ్ చేయనని చెప్తుంది. ఇక వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ కూడా మొదలవుతుంది. సరే ఇక వీళ్ళు ముగ్గురు తర్వాతకైతే స్కూల్ కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఒకరికి ఏదేదో చెప్తూ ఉంటారు. ఇక దీని తర్వాత మనం స్కూల్లో మోమోని అయితే చూస్తాం. ఇక్కడ మోమో అంటుంది మా ఇల్లుని నేను సరిగ్గా చేయడానికి నాకు మనీ కావాలి, దానికోసం నేను పార్ట్ టైం జాబ్ చేద్దామని అనుకుంటున్నాను. దీనిపై వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, తనకి పార్ట్ టైం జాబ్స్ గురించి తెలుసు. ఇక దీని తర్వాత మోమోని అయితే ఆమెను కలవడానికి అయితే వెళ్ళిపోతుంది. ఇక దీని తర్వాత మనం మోమో వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంకా ఒకరుని అయితే చూస్తాం. ఇక్కడ వీళ్ళిద్దరు చెప్తారు మోమో పార్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్ళింది, ఇక అందుకే నువ్వు మాతో కలిసి కాఫీ తాగడానికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకరికి వెళ్ళాలని ఉండదు కానీ వీళ్ళిద్దరు అయితే తనని బలవంతంగా తీసుకెళ్తారు. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మనమేమి డేట్ కి వెళ్ళడం లేదు, మనం కేవలం కాఫీ తాగడానికి వెళ్తున్నాం. దీనిపై ఒకరు అంటారు దీన్ని డేటే అని అంటారు. దీనిపై వీళ్ళు చెప్తారు అలాగైతే జీజీ ఇంకా మోమో కలిసి కాఫీ తాగడానికి వెళ్తే దాన్ని కూడా డేట్ అని అంటారా? దీనిపై ఒకరు చెప్తాడు లేదు దాన్ని డేట్ అని అనరు. ఇప్పుడు వీళ్ళు అంటారు అలాగైతే దీన్ని కూడా డేట్ అని అనరు. ఇక దీని తర్వాత వీళ్ళంతా కలిసి ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మోమో వెయిటర్ డ్రెస్ లో ఉంటుంది. దీన్ని చూసి ఒకరు షాక్ అవుతాడు, ఇంకా మోమో సిగ్గుపడుతూ ఉంటుంది. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొన్న కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.